నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజధాని అమరావతి భూములపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. భూములిచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయబోమని స్పష్టం. సీఎం చంద్రబాబు నిర్ణయంతో రాష్ట్రంలో మరో ఉచిత ఇసుక విధానం అమలు. త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. చేబ్రోల్ పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి. రికార్డుల పరిశీలన, రోగులకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలని ఆదేశం. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాలపై నిర్లక్ష్యం. పెండింగ్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి అర్హులందరికీ అందజేస్తామన్న మంత్రి పార్థసారథి. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి. సమస్యలపై ఆరా, పరిష్కార చర్యలకు శ్రీకారం. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగనీయబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి భూములపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. వెలగపూడి సచివాలయంలో రాజధాని అమరావతి భూములపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రపంచంలో బెస్ట్ లివబుల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని చూస్తే 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందని, అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఒప్పుకొని ఆ తర్వాత 3 రాజధానులంటూ మాట మార్చారని విమర్శించారు. 29 గ్రామాల నుంచి 33,000 ఎకరాల భూమిని రైతులు ఒక్క పిలుపుతో ఇచ్చారని, మాస్టర్ ప్లాన్తో నవనగరాలు నిర్మించేలా రూపొందిస్తే రాష్ట్ర ప్రజల ఆశలను జగన్ నీరుగార్చారని ధ్వజమెత్తారు. భూములిచ్చిన రాజధాని రైతులు గత 5 ఏళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, భూములిచ్చిన రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ జగన్ నిర్ణయాలతో బాగా దెబ్బతిందని, తిరిగి పెట్టుబడిదారుల నుంచి రాజధాని అభివృద్ధి కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలు, 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్ గా ఏ పక్క గిర్ర గీసిన, ఈ పక్క మడకసిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్ గా కొద్దిగా ఇట్లొస్తే కుప్పం. 550, 590, ఇక్కడ 594 కిలోమీటర్లు. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. చరిత్ర తలుచుకుంటే బాధ, చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అట్లనే మనసు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం ఇది. నౌ రీబిల్డ్, ఎట్లా రీస్టార్ట్ చేయాలి, ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్ని కల్పించాలి. విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి, మళ్లీ రాష్ట్రం నిలబడాలి. రాష్ట్రంలో మరలా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఇసుకను అడ్డుపెట్టుకుని ప్రజల నుంచి ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా దోచుకున్నారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని చెప్పారు. ఉచిత ఇసుక విధానం అమలుపై విధి విధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు. ఎవరైనా ఇసుకను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలంలో కూడా ఇసుక అందుబాటులో ఉండేలా చూడనున్నట్లు మంత్రి కొల్లు పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి,
ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కవేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు. దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. చేబ్రోల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్యం, ల్యాబ్ పరీక్షలు, హాస్పిటళ్ల శుభ్రతను పరిశీలించారు. DMHO విజయలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. మేజర్గా మనకి హాస్పిటల్లో సర్వీసెస్ సంబంధించి కానీ, క్లెన్లీనెస్ సంబంధించి కానీ, లేకపోతే మెడిసిన్స్, టెస్ట్లు ఇలాంటి వాటి మీద ఎక్కడ కూడా మనకి నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది పేషెంట్స్ దగ్గర నుంచి రాలేదు. బట్ అబ్జర్వ్ చేసిన వరకు MCH సర్వీసెస్లో ఇంకా కూడా కొంచెం ఫాలో అప్ కేసెస్ పెంచడానికి, తర్వాత మనకి ఫీల్డ్ స్టాఫ్ ద్వారా ANC విజిట్స్ కానీ, పోస్ట్ నేటల్ విజిట్స్ కానీ, తర్వాత ఇలా ఫర్దర్ అంటే మనకి ఇమ్యూనైజేషన్ రిలేటెడ్ ఫర్దర్ ఫాలో అప్ ఇంకా కూడా చాలా స్ట్రిక్ట్గా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాళ్ళకి ఇంకా కూడా ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్, వర్షంతో వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ, వర్షాల వల్ల ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ వస్తే వచ్చే డెంగ్యూ కేసెస్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు కొత్తగా వాటర్ కంటామినేషన్ ఇష్యూస్ వల్ల వచ్చే డయేరియా కేసెస్ కానీ అన్నిటి మీద కూడా ప్రాపర్గా ఫోకస్ చేసి ప్యాటర్న్స్ ఏమన్నా ఉంటే ముందే ఐడెంటిఫై చేసి ముందస్తుగానే PHC లెవెల్ నుంచి ఫీల్డ్ స్టాఫ్ యూజ్ చేసుకొని ఇమ్మీడియట్గా అరికట్టాలనేది మనం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పర్యటించారు. పాదగుంటూరు నందివెలుగు రోడ్లోని రాజీవ్ గృహకల్ప సముదాయంను ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. దాదాపు 384 గృహాలు ఉన్న ఈ ప్రాంతాన్ని గత 10 ఏళ్లుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నసీర్ అన్నారు. అధికారులతో చర్చించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దాదాపు 1500 మంది ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండకపోవడంతో రాత్రిపూట గంజాయి గాని, మందు తాగడం గాని, అలాగే మహిళల్ని వేధించడం గాని అనేక రకాల సమస్యలు స్థానిక ప్రజలు నా దృష్టికి తేవడంతో ఇక్కడ పరిశీలించి అధికారులందరినీ అప్రమత్తం చేసి రాబోయేటువంటి ఒక 15 రోజుల్లో ఈ రాజీవ్ గృహ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క అధికారిని కూడా అప్రమత్తం చేస్తూ దీని మీద కార్యాచరణ సిద్ధం చేసుకుని ముఖ్యంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నివేదిస్తా ఉన్నా, మీరందరూ కూడా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మీ పరిధి దాటి ఒక్క అంగుళం కూడా మీరు ముందుకు రాకుండా సహకరిస్తే తప్పకుండా రాబోయేటువంటి 15-20 రోజుల్లో అధికారులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఒక మంచి కాలనీని రూపొందించి మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 18వ డివిజన్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. పలు లైన్లలోని డ్రైనేజ్, రోడ్లు, శానిటేషన్, కరెంట్ పోల్స్లను పరిశీలించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణంకు టెండర్లు శాంక్షన్ అయి పనులు చేపట్టని వాటిని తక్షణమే ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే మాధవి ఆదేశించారు. కష్టంలో ఉన్న వారికి మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు తరలివస్తున్నారు. వారి నుంచి స్వయంగా వినతులు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్ వాటికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు. వృద్ధులు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు మంత్రి లోకేష్ ను కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 90% పూర్తయిన టిడ్కో గృహాలు కూడా లబ్ధిదారులకు అందలేదని మండిపడ్డారు. ప్రభుత్వమే గృహాలు కట్టించి ఇవ్వాలని ఆప్షన్ పెట్టుకున్న లబ్ధిదారులకు ఇప్పటికే కొంతమేర సిమెంట్, ఐరన్ అందించారని
అవి సక్రమంగా వాడారో లేదో చెక్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ఈ 100 రోజుల్లో 1,28,000 గృహాలను పూర్తి చేయడమే కాకుండా వివిధ దశల్లో ఉన్న ఇళ్లని దాదాపు 6,08,557 స్టేజ్ కన్వర్షన్ అంటే బేస్మెంట్ లెవెల్లో ఉంటే లింటల్ లెవెల్కి, లింటల్ లెవెల్లో ఉంటే రూఫ్ లెవెల్కి, రూఫ్ లెవెల్లో ఉంటే రూఫ్ కాస్టింగ్కి, ఈ విధంగా స్టేజ్ కన్వర్షన్ను 6,08,000 ఇళ్ళని ఈ 100 డేస్లో చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాము. లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. బేస్మెంట్ లెవెల్ వరకు అంటే లాభదాయకంగా ఉన్న పోర్షన్ని పూర్తి చేసి ఫర్దర్గా కంటిన్యూ చేయకుండా కొంతమంది ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మెటీరియల్ అకౌంట్ని రికన్సైల్ చేయాలి ఈ నెలాఖరికల్లా అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ను పలువురు నేతలు కలిశారు. పార్టీ కోసం నిలిచిన కార్యకర్తలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. 40% ప్రజలు తమతోనే ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అక్షర యోధుడు పద్మవిభూషణ్ రామోజీరావు సంస్మరణ సభ ఈ నెల 7వ తేదీన జరగనుంది. విజ్ఞాన మందిరంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సన్నాహ కమిటీ ప్రతినిధులు తెలిపారు. జనచైతన్య వేదిక ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 7న రామోజీరావు సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డాక్టర్ మాణిక్యవరప్రసాద్ తెలిపారు. విజ్ఞాన మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, నజీర్ అహ్మద్, గల్లా మాధవి, సిపిఐ, సిపిఎం రాష్ట్ర నేతలు హాజరవుతారని వెల్లడించారు. మీడియా సమావేశంలో కన్నా మాస్టర్, రామచంద్రరాజు, మేకల రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరు తెలుగు భాషాభిమానులు, రైతు ప్రేమికులు, తెలుగు వారి యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి రామోజీరావు గారికి నివాళులు అర్పించడానికి అందరూ రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. దానికి లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు, లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారు, నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే గారు, గళ్ళా మాధవి గారు ఎమ్మెల్యే గారు, పాతూరు నాగకృష్ణ గారు, ఇలా ప్రముఖులంతా చాలామంది ప్రముఖులు హాజరవుతారు. నగరానికి చెందిన జిల్లాకు సంబంధించిన అనేక మంది హాజరవుతారు. ఈ విధంగా అనేక రంగాల్లో తనదైన ముద్రేసినటువంటి రామోజీరావు గారి సంస్మరణ సభ మన నగరానికి సంబంధించి పెద్ద స్థాయిలో మన గుంటూరు జిల్లా, గుంటూరు నగరంలో జరపాలని భావించడం జరిగింది. అందువల్ల మరి గుంటూరు నగరానికి, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ప్రజలు, ప్రముఖులు, మేధావులు అందరూ కూడా ఈ సంస్మరణ సభకు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరఫున మేమందరం కూడా కోరుతాం. గుంటూరు నగరంలో అన్ని సంస్థల యొక్క సహకారంతో ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నాం. గుంటూరు నగరంలో, గుంటూరు జిల్లాలో ఉన్న తెలుగు జాతి అభివృద్ధి కాముకులు, తెలుగు భాష అభివృద్ధి కాముకులు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని కోరుకునేవాళ్ళు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడేవాళ్ళు, వీరందరూ కూడా ఈ సంస్మరణ సభకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. జూలై 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతుంది. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయం, అష్టలక్ష్మి సమేత నారాయణ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. జ్యేష్ఠ మాసం ముగింపు, ఆషాఢ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విశేష పూజల్లో ఆధ్యాత్మికవేత్త గౌరీశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులను ఘనంగా సత్కరించారు. గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని గౌరీశంకర్ తెలిపారు. అన్ని ఉపాలయాలు కలగలిసిన ఏకైక దేవస్థానం మా గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవస్థానం. అనువంశిక ధర్మకర్తలంతా కూడా ఈ దేవస్థాన పురోభివృద్ధికి భక్తుల సహకారంతో చేస్తూనే ఉన్నారు. ఈ జ్యేష్ఠ మాసం ముగింపుకు వస్తూ ఆషాఢం ప్రారంభమవుతున్న తరుణంలో చాతుర్మాస దీక్షలకి
సిద్ధపురుషులు, యోగులు, పీఠాధిపతులు ఉపక్రమిస్తున్న తరుణంలో జరిగినటువంటి విశేషం. మరొక విశేషం, ఛత్రపతి శివాజీ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం శ్రీశైలం మల్లేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు భ్రమరామని వేడుకుంటే ఇష్టకామేశ్వరి దర్శనం చేసుకొని వీర ఖడ్గాన్ని అందుకునేటువంటి మహత్తరమైన రోజు. ఇన్ని పర్వదినాలు కలిగిస్తున్నటువంటి ఈ క్షేత్రంలో ఈవేళ మనం చిరు కార్యక్రమం చేసాం. మా సోదరులందరినీ కూడా సముచిత రీతిన సత్కరించే భాగ్యాన్ని శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందరులు అనుగ్రహించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. సీఎం చంద్రబాబు ఇచ్చిన పెన్షన్ హామీని ఖచ్చితంగా అమలు చేసినందుకు తూర్పు నియోజకవర్గంలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. బిఆర్ స్టేడియం వద్ద ర్యాలీని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. ఐపీడీ కాలనీ వరకు సాగిన ర్యాలీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 7,000 రూపాయల పెన్షన్ సొమ్మును దాదాపు రాష్ట్రంలో 99% మందికి అందించి రాష్ట్ర ప్రజల సంతోషంలో ఈరోజు మునిగి తేలుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండగ మళ్ళొచ్చిందని చెప్పి ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితిలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు భారీ ర్యాలీతో ఆయనకు ఒక 7,000 రూపాయలు పెన్షన్ అందించినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఈ ర్యాలీని చేపట్టడం జరుగుతుంది. సీజనల్ వ్యాధుల నివారణపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ చేయాలని సూచించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, అధికారులు ఇప్పటికైనా తీరు మార్చుకొని ప్రజల కోసం పనిచేయాలని తెలిపారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా డాక్టర్ షమా సుల్తానా నియమితులైన సందర్భంగా గుంటూరు ఎం కన్వెన్షన్లో జరిగిన ఆత్మీయ అభినందన సభలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ సుబ్లీ ముఖ్య అతిథిగా పాల్గొని అభినందించారు. ప్రభుత్వాలు మైనార్టీలకిచ్చిన హామీలను అమలు పరిచేందుకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నిర్విరామ పోరాటం చేస్తూనే ఉంటుందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ సుబ్లీ, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ షమా సుల్తానా తెలిపారు. అనంతరం ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వానికి మంచి మెజారిటీనిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేవలం ప్రజల అభిలాషల మేరకే టీడీపీ ప్రభుత్వం తన పరిపాలన కొనసాగిస్తుందని పేర్కొన్నారు. చంద్రన్న సుపరిపాలనలో అందరూ అభివృద్ధి పథంలో అన్ని వర్గాల ప్రజలు నడుస్తున్నారన్నారు. బీజేపీతో దోస్తీలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింలు సురక్షితంగా ఉంటారన్నారు. ముస్లింలు ఎవరూ అధైర్యపడాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హోప్ విన్స్ హాస్పిటల్స్ అధినేత నజీరుద్దీన్, ప్రముఖ న్యాయవాది సలీం పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ ఏదైతే నూతనంగా అపాయింట్ అయినటువంటి మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయినటువంటి డాక్టర్ షమా సుల్తానా గారికి కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ముస్లిం మహిళలు సైతం కూడాను ముందుకు రావాలి. ఏదైతే మా యొక్క ముస్లిం సమాజంలో కేవలం మగవాళ్ళు మాత్రమే కాదు, మాకు ఈక్వల్గా ధీటుగా ముస్లిం మహిళలు సైతం కూడాను ముందుకు వస్తే ఆ సమాజం అభివృద్ధి వైపుకి పయనిస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ రోజున ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆర్గనైజేషన్లో జూలై 1న నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వబడింది. అండ్ ఈరోజు ఇనాగరేటరీ ఒక మీటింగ్, ఒక సమావేశం చేసి నేను సైతం ఈ మైనారిటీ హక్కుల గురించి నా మైనారిటీ లేడీస్ దాకా ఏవైతే ఈ హక్కుల గురించి సరిగ్గా తెలుసుకోలేదో వాళ్ళ దాకా నేను తీసుకెళ్తానని ప్రమాణం చేస్తూ ముందుకు వెళ్తాను. అండ్ ఒక మాటగా చెప్పాలంటే ఒక మాట ఉందండి, నీళ్ళల్లో పడగానే మునగము. ఫర్ సపోజ్ మాకు ఈత చేయడం రాకపోతే మునుగుతాం. అలాగే ఎప్పుడైతే మైనారిటీస్కి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, వాళ్ళ మీద అత్యాచారాలు అవుతున్నాయో, ఎందుకు అవుతున్నాయి, ముందుకు వెళ్ళి వాళ్ళ గురించి, వాళ్ళు ఆ హక్కుల గురించి తెలియదు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం తెలియదు, ఎలా ఫేస్ చేయడం తెలియదు, అందుకని మునుగుతున్నాం. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సచివాలయంలో ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి గురించి వివరించి రోడ్ల మరమ్మతుల నిమిత్తం
నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. నగరంలోని బీఆర్ స్టేడియం వద్ద ఆటో కార్మికులతో కలిసి ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ శివాజీ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా భారతీయ న్యాయ సంహిత 2023 ఆమోదించి 2024 జూలై 1 నుండి అమలు చేసే విధంగా గెజెట్ విడుదల చేసిందని, దీనిని న్యాయవాద సంఘాలు, బార్ అసోసియేషన్లు, పౌర సమాజం వ్యతిరేకిస్తున్నప్పటికీ నిరంకుశంగా అమలుకు పూనుకోవడాన్ని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఖండిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ పెట్టిందో ఇది చాలా రకమైంది. ఎందుకంటే ఈ రోజున యాక్సిడెంట్లను డ్రైవర్ల మీద నెట్టాదే, రోడ్ల డిజైన్ లేవు, అదేవిధంగా రోడ్లు టర్నింగుల్లో చెట్లు, రోడ్లు బోర్డింగులు ఎన్ని అటు ఉండటం వల్ల, అదేవిధంగా వ్యక్తిగతమైన వాహనాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల, వాళ్ళ నైపుణ్యం లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దానికి డ్రైవర్లని బాధ్యులను చేస్తూ ఇటువంటి జీవోలు తీసుకురావడం సరైంది కాదు. తక్షణమే జీవో నెంబర్ 106 రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాయి. గుంటూరు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ నందు పనిచేస్తూ అనారోగ్యంతో మరియు ప్రమాదవశాత్తు మరణించిన 2 కానిస్టేబుల్స్ కాజా సాహెబ్, పి సునీల్ బాబు, ఏఆర్ కానిస్టేబుల్ ఎన్ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు సుమారు 4,50,000 రూపాయల విలువగల చెక్కులను ఈస్ట్ డీఎస్పీ నచికేట్ షెర్కీ, డిపిఓ ఏవో వెంకటేశ్వరరావు, పోలీస్ మినిస్టీరియల్ సిబ్బంది రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.